నమస్కారం. వీడిస్టిల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన సైనికులకు నివాళి అర్పించిన రాష్ట్ర గవర్నర్. మన సైనికుల సత్తాకు పాకిస్తాన్ బెంబేలెత్తిందంటున్న సీఎం చంద్రబాబు. వీర జవాన్ మురళీ నాయక్ కి ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా. నాయక్ కుటుంబానికి తన సొంత నిధులను ప్రకటించిన పవన్. వీర జవాన్ మురళీ నాయక్ పాడమోసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడిని మరువమని వ్యాఖ్య. బీసీల సంక్షేమం, హక్కుల సాధనల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన బీసీ సమన్వయ కమిటీ విశాఖ జిల్లా అధ్యక్షులు కట్టా మల్లేశ్వరరావు. బీసీల రిజర్వేషన్ల శాతం పెంపునకు కృషి చేస్తామని స్పష్టీకరణ. రాష్ట్ర రాజ్భవన్లో సింధూర్ ఆపరేషన్లో వీరమరణం పొందిన మన సైనికులకు నివాళి అర్పించారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు ఉన్నత అధికారులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పాకిస్తాన్ కాల్పుల విరమణకు ముందుకు రావడం వల్లనే ఈ ఆపరేషన్కి బ్రేక్ పడిందన్నారు. మన దేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వం పరిరక్షణలోని ఉగ్రవాదుల ఏరువేతలోని రాజీ పడే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. సింధూర్ ఆపరేషన్లో వీరమరణం పొందిన వారి కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇంత మునిపే మనం చూసాం, 3:30 గంటలకి రెండు దేశాల మధ్య ఎవరైతే ఈ యొక్క ఆర్మీ చీఫ్లు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుని కాల్పుల విరమణ చేయాలని చెప్పి ఆలోచించడం. ఈ కాల్ కూడా పాకిస్తాన్ నుంచి రావడం, భారతదేశం ఒప్పుకోవడం, ఈ రెండు చూసినప్పుడు మళ్లీ మన దేశం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని కానీ ఇలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ ఉగ్రవాదం మీద, టెర్రరిస్టుల పైన రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు. దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు. అందుకే ఇప్పుడే మీరు చూస్తే సీజ్ ఫైర్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మన వాళ్ళు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అంటే మన మీటింగ్ జరిగేటప్పుడే ఇది అమల్లోకి వచ్చింది. ఇది ఒక శోభా పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్లీ 12వ తారీఖున సమీక్షలు చేసుకుంటున్నారు. అయితే మనందరం చేయాల్సింది, ఎవరైతే ఈ యుద్ధంలో నష్టపోయిన వారికి అందరికీ సంతాప తీర్మానం కింద వాళ్ళ యొక్క నివాళులు అర్పించడం. అదే మరిగా ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసం వారికి అండగా ఉంటామని మనమందరం తీర్మానం చేసి, అదేవిధంగా ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసి ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, ఈ సమావేశానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒక మాటలో చెప్పాలంటే షార్ట్ టైం అయినా చాలా ఎఫెక్టివ్ గా రావడం, మీరు మాట్లాడిన మాటలు ఈ తెలుగు జాతి రాష్ట్ర భవిష్యత్తుకి దోహదం చేస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడెదెల పవన్ కళ్యాణ్ వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. ఆపరేషన్ సింధూర్లో అమరుడైన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, తన వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు 5 ఎకరాల పంట భూమి, 300 గజాల ఇళ్ల స్థలాన్ని ఇవ్వనుందని చెప్పారు. ఇది కాకుండా తన వ్యక్తిగతంగా నాయక్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. మన సైనిక దళాల ధాటికి తట్టుకోలేక పాకిస్తానే కాల్పుల విరమణ ప్రతిపాదనతో ముందుకు వచ్చిందన్నారు. మన సైనికుల ధైర్య సాహసాలను కొనియాడారు. దేశ విషయంలో ప్రధాని మోదీ ఎక్కడా రాజీ పడరని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాని ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశాం. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం.
ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కళ్లితండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల్లో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కళ్లితండాలోని నివాసం వద్ద మురళీ నాయక్ భౌతిక కాయాన్ని సందర్శించి అశ్రు నివాళులర్పించారు. మురళీ నాయక్ పార్థిక దేహంపై పుష్పగుచ్చం ఉంచి సెల్యూట్ చేశారు. అనంతరం అగ్నివీర్ మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు. మురళీ నాయక్ స్నేహితులు బంధువులు పరామర్శించారు. యుద్ధానికి ముందు వీర జవాన్ మురళీ నాయక్ బంధువు స్నేహితుడు రాజశేఖర్తో జరిపిన వాట్సాప్ చాట్ను మంత్రిని పరిశీలించారు. మురళీ నాయక్ జ్ఞాపకాలను ఈ సందర్భంగా బంధువులు పంచుకున్నారు. వీర జవాన్ మురళీ నాయక్ కు జై, భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ ప్రజలు స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అగ్నివీర్ మురళీ నాయక్ భౌతిక కాయానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన భారత సైనికులకు బీజేపీ నేతలు కార్యకర్తలు నివాళులర్పించారు. ఆర్కే బీచ్ రోడ్లోని విక్టరీ HC వద్ద జరిగిన కార్యక్రమంలో వీరమరణం పొందిన సైనికులకు కమలనాథులు నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. రాష్ట్రానికి చెందిన సైనికుడు మురళీ నాయక్ పాకిస్తాన్తో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారని ప్రశంసించారు. భారత సైన్యానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని అన్నారు. మన సైనిక దళాలు పాకిస్తాన్కు ధీటైన సమాధానం ఇచ్చాయని చెప్పారు. మన దేశం పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అడ్రస్ గల్లంతవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పలువురు మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లాకి చెందినటువంటి అగ్నివీర్ ఎవరైతే మురళీ నాయక్ ఉన్నారో ఆయన 2 రోజుల క్రితం ఈ పాకిస్తాన్ ఇండియా ఉన్న కాల్పుల్లో వీరమరణం పొందారు. వారి ఆత్మీయ శాంతి జరగాలని వారి కుటుంబం అంతా కూడా సానుభూతి తెలియజేయటం, భారతీయ జనతా పార్టీ ఇక్కడ సానుభూతి తెలియజేయటం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఫాదర్తో మాటలు విన్న, అలాగే వాళ్ళ మేనమామ మాటలు విన్న మనందరికీ బ్లడ్ ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మేనమామ మాట్లాడుతూ వాళ్ళ మేనల్డు చెప్పాడు ఏమని, నేను చనిపోయేటప్పుడు నా ఒంటి మీద మన భారతీయ జెండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇండియా కోసం, భారతదేశం కోసం నేను పోరాడతానని చెప్పి, ఇండియా కోసం నేను చనిపోతే ఇండియా కోసం చనిపోవాలని ఆయన ఏదైతే కోరుకున్నాడో అది జరిగింది. ఏదైతే ఫ్లాగ్ మీద ఉండాలని చెప్పి భారతదేశం కోసం ఆయన కష్టపడి అగ్నివీర్ దాంట్లో సెలెక్ట్ అయ్యి సోల్జర్ అవ్వాలని ఆయనకు జీవిత కోరిక నెరవేరింది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత ఆదివారం సింహాచలం దేవస్థానం ఈవోగా FSC ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సుజాత మొదటగా అప్పన్న స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి నక్కాన ఆనంద్ కుమార్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు సాదర స్వాగతం పలికారు. ముందుగా కప్పస్తంభం ఆలింగనం, తదుపరి బేడా ప్రదక్షిణ చేయించి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామివారి పటం ప్రసాదాలను ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్ ఆమెకు అందజేశారు. మండు టెండల్లో పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబాత్రా బాగ్చి తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఏసీ హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా విధులు నిర్వహించడంలో ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ సిబ్బంది అవస్థలను దృష్టిలో పెట్టుకుని దాతల సహకారంతో ఏసీ హెల్మెట్లు కొనుగోలు చేసి సిబ్బందికి అందజేశామన్నారు. ఈ హెల్మెట్ వేడిగాలిని లోపల చల్లగా మార్చి విధులు నిర్వహించే సిబ్బందికి ఎంతగానో కూల్గా ఉంటాయన్నారు. ఓ ప్రశ్నగాని సమాధానం ఇస్తూ హిజ్రాల విషయంలో దేశంలోనే విశాఖను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు. ఉద్యోగ అర్హత బట్టి హిజ్రాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పోలీస్ కమిషనర్ శంఖబాత్రా బాగ్చి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఎన్డీసీపీలు, ఎస్పీలు, ఇతర పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. 100% హిజ్రాస్ మర్యాదగా బతకడానికి ఈ రోజు నుండి ప్రయత్నం చేస్తారు. మేము కూడా చెప్తాము, హిజ్రాస్ ట్రాన్స్జెండర్ కి హెల్ప్ చేయడానికి చాలా NGOs పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలో, మన నగరంలో, మన దేశంలో, వేరే రాష్ట్రంలో. మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం, అందరినీ పిలిపించి వాళ్లకు ఫస్ట్ మేము సర్వే చేస్తున్నాం. ప్రతి హిజ్రా, ప్రతి ట్రాన్స్జెండర్ మ్యాన్ కానీ విమెన్, ట్రాన్స్ మ్యాన్ కానీ ట్రాన్స్ విమెన్ ఎంతవరకు చదివారు, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎంతవరకు ఎక్స్పీరియన్స్ అండ్ ఏం చేయడానికి ఇష్టం ఉంది. కొన్ని వంట చేయడానికి ఇష్టం, టైలరింగ్ చేయడానికి ఇష్టం, లేకపోతే ఏదైనా ప్లంబింగ్,
ఏదైనా ఎలక్ట్రీషియన్ జాబ్ ఏదైనా చేయడానికి ఇష్టం ఉందా లేదా అడుగుతాం. స్కిల్లింగ్ అవసరం ఉంటే స్కిల్లింగ్ ఏర్పాటు చేయడం, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే వేరే కంపెనీలో చాలా కంపెనీస్ని పిలిపించి హిజ్రాస్ కోసం ఒక సెపరేట్ జాబ్ మేళా పెట్టి వాళ్ళకు ఉద్యోగం కల్పించడం. ముఖ్యంగా మనం ఈరోజు ఏం చెప్పామంటే పోలీస్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మనం ఒకే కుటుంబం. మనం పోలీస్ వైజాగ్ సిటీ పోలీస్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి హెల్ప్ చేయడానికి 24/7 సిద్ధంగా ఉన్నారని మేము చెప్పాము. మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరైనా హిజ్రా కమ్యూనిటీ నుండి తప్పు చేస్తే నేరం చేస్తే వెంటనే పట్టిస్తామని హామీ ఇచ్చారండి. మేము ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాం. ఈ ఇనిషియేటివ్ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ లేదు, కానీ ఇది మనం సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయగలిగితే దాదాపు మన నగరంలో 300 మంది హిజ్రాజ్ ఉన్నారు. ఆ పెనుమార్పు వస్తుంది. ఆ హిజ్రాజ్ రేపు రాబోయే రోజుల్లో ప్రొఫెసర్గా, లెక్చరర్గా, డాక్టర్స్గా, ఇంజనీర్గా పనిచేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వాళ్ళు కూడా అందరితో గౌరవంగా ప్రవర్తిస్తారు. ఇలా బలవంతంగా వసూలు చేయడం, ప్రాస్టిట్యూషన్ పని చేయడం ఇవన్నీ మానుకుంటారు. సో దానివల్ల మన వైజాగ్ నగరం ఒక రోల్ మోడల్గా మారిపోతుందని నేను ఆశిస్తాను. 2 వచ్చేసి బెగర్స్, 3 వచ్చేసి వ్యాగబండ్, 4 వచ్చేసి కన్విక్ట్స్ అండ్ అండర్ ట్రయల్స్. ఈ 4 కమ్యూనిటీ మేము ఫిక్స్ చేశాము. ఈ 4 కమ్యూనిటీస్కి మర్యాదపూర్వకంగా బతకడానికి మార్గాలు చూపెట్టడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి సర్వే. అటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్లకు ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్లకు ఏం కావాలి, ఏం కోరిక, అది ఫైనలైజ్ చేసిన తర్వాత డిఫరెంట్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్లేస్మెంట్ ఇవ్వడం, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏర్పాటు చేయడం, అది చేస్తున్నాం. ఈ 4 కమ్యూనిటీస్ మీద మేము ఫోకస్ పెడుతున్నాం. ఈ 4 కమ్యూనిటీస్ ని మేము రిఫార్మ్ చేయగలిగితే వైజాగ్ నగరం మన దేశం కాకుండా మన ప్రపంచంలో ఒక రోల్ మోడల్ సిటీగా నిలిచిపోతుందని నేను ఆశిస్తున్నాను. ఎక్కువగా అవుటర్ స్టేట్ నుంచి ఎక్కువగా వస్తున్నాం సార్. మన ఇన్స్పెక్టర్ పీసీఆర్ గారి అధీనంలో ఈ వ్యాగబండ్స్ ని, ఈ బేగర్స్ ని మేము తర్వాత నెక్స్ట్ హిజ్రాజ్ ని కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం బీసీల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకే రాజీ లేని పోరాటం సాగిస్తానని బీసీ సమన్వయ కమిటీ విశాఖ జిల్లా అధ్యక్షులు కట్టా మల్లేశ్వరరావు తెలిపారు. బీసీ సమన్వయ కమిటీకి రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందని తెలిపారు. రాష్ట్ర కమిటీ ఏర్పడిన అనంతరం తొలిసారిగా కట్టా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో నగరంలో బీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంకు కులగణన చేపట్టేందుకు ముందుకు రావడం హర్షదాయకమన్నారు. బీసీలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 60% పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఘోర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కులగణన జరిగితే బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందని కట్టా మల్లేశ్వరరావు అభిప్రాయపడ్డారు. బీసీల సమస్యలు, హక్కుల సాధనల విషయంలో రాజీ పడకుండా తమ కమిటీ నిరంతరం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. కులజనన జరగాలి, ఈ రాష్ట్రంలో కులజనన జరగాలి, ఈ దేశంలో కులజనన జరగాలి. జరిగిన తర్వాత కానీ మా బీసీలకి సరైనటువంటి వాటా మేము సంపాదించుకోలేమనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి, ధర్నాలు చేసి, సమావేశాలు ఏర్పాటు చేసి, మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను కూడా ఏర్పాటు చేసి మేము ఈరోజు ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి చేత ఆయన అంగీకారం తెలియపరచడం జరిగింది. ఇది మాకు శుభసూచకం చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని ముందుగా తీసుకెళ్ళడానికి కుల విభజన అంటే ఎప్పుడైతే ఈ సమగ్ర కులజన జరిగిందో అప్పుడే మా హక్కులు సాధించుకోవడానికి అవకాశం కలుగుతుందనేది నేను తెలియపరుస్తున్నాను. అయితే ఈరోజు ఇంకో 2 డిమాండ్స్ మేము బీసీ సమన్వయ కమిటీ తరపున అంగడాల పూర్ణచంద్ర గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒకటి, సుప్రీంకోర్టు బీసీలకి 50% రిజర్వేషన్ అనేది ఎందుకు ఇవ్వాలి, దాన్ని అసలు ఎత్తేయాలి అనేటువంటిది మా నిర్ణయం. ఎత్తేసిన తర్వాత కానీ మాకు బీసీలు సరైనటువంటి న్యాయం జరగదు అనేటువంటి మొట్టమొదటి డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాం. రెండోది, అడగకుండానే అన్నం పెట్టింది ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అని 10% ఇచ్చారు. మరి బీసీలు ఈరోజు 60% ఉన్నటువంటి వాళ్ళకి 25% రిజర్వేషన్ ఇస్తుంటుంటే మరి అగ్రకులాలైనటువంటి కొంతమందికి 10% రిజర్వేషన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం, అది ఒక్కసారి పునః సమీక్షించుకోవాల్సినటువంటి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అలాగే ఇప్పుడన్నీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాయి.
ఆ విధంగా చేయడం వల్ల ఈ ఉన్నటువంటి రిజర్వేషన్స్ కోల్పోతాం. కాబట్టి తప్పనిసరిగా బీసీలకి, ఎస్సీ, ఎస్టీలకు కూడా న్యాయం జరిగేటట్టుగా ఆ రిజర్వేషన్స్ మాకు కూడా వర్తించాలని ఉద్యోగ విషయాల్లో కానీ, అలాగే మరి ప్రమోషన్స్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ మాకు అవకాశాలు కల్పించాలని నేను తెలియపరుస్తూ ఉన్నాను. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కొన్ని రోజులుగా జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు. ధర్నా శిబిరం వద్ద ఆందోళనకారులు ఏరోబిక్స్ చేసి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్య మండే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు యూనియన్ నేతలు స్వప్న, కల్పనలు మాట్లాడారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలంటూ పలుమార్లు ప్రభుత్వాన్ని కోరిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని కల్పన, స్వప్నలు స్పష్టం చేశారు. అయితే ఈరోజు మేము 14th డే ఈ నిర్వాధిక సమ్మెని కొంచెం వినూత్నంగా చేద్దామని చెప్పి మాకు ఎన్హెచ్ఎంలో ఇచ్చిన ట్రైనింగ్స్లోని ఏరోబిక్స్ అనే ఒక థీమ్ని తీసుకొని మా యొక్క డిమాండ్స్ని గవర్నమెంట్కి తెలియపరచడం కోసం ఈ థీమ్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. ముఖ్యంగా మాకు 4 డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. మొదటిగా ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారము 6 years దాటిన ప్రతి సిహెచ్ఓని రెగ్యులరైజేషన్ చేస్తామని గైడ్లైన్స్లో ఉంది. బట్ ఏ సిహెచ్ఓని కూడా 6 years దాటిన రెగ్యులరైజేషన్ అనేది చేయలేదు. మా మొదటి ప్రియర్ డిమాండ్గా ప్రతి 6 సంవత్సరాలు దాటిన ప్రతి సిహెచ్ఓని కూడా రెగ్యులర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. దీంతోపాటు 23% హైక్ అనేది మాకు ఇంప్లిమెంట్ చేయాలి. అన్ని 188 క్యాడర్లకి కూడా ఇచ్చారు, ఎక్సెప్ట్ మా క్యాడర్కి ఇవ్వలేదు. తర్వాత ఈపీఎఫ్ఓ అనేది కట్ చేయడం మానేశారు. ఈపీఎఫ్ఓ అనేది ఒక భద్రత, ఫ్యామిలీలో మనకి ఏ కష్టం వచ్చినా తర్వాత ఎటువంటి అవసరమైనా ఉంది అంటే మనకు ఒక ఇంత అమౌంట్ ఉంది, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది ఒక ధైర్యం, అది మాకు లేకుండా పోయింది. దయచేసి మా ఈపీఎఫ్ఓని కూడా తిరిగి మాకు కట్ అయ్యేటట్లుగా గవర్నమెంట్ చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అయితే మాకు ఈ 25,000 + 15 అనేది ఇన్సెంటివ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అన్నారు. బట్ మాకు కోతలు విధిస్తున్నారు. ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ అనేది మాకు ఈ 25 తోటి 15 కలిపి 40,000 ఫిక్స్డ్ పే చేయాలనేది మా మెయిన్ థీమ్. 14 days వరకు ఈ ఇంత ఎండలోని పిల్లల్ని వదిలేసి, ఈవెన్ దో ఈరోజు ఆదివారం పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు, అయినా కూడా మేము వదిలేసి ఇంతలా మా బాధను వ్యక్తపరుస్తున్నాము. సార్, దయచేసి మీరు గవర్నమెంట్ వినాలని కోరుకుంటున్నాము. మేము ముఖ్యంగా అడిగేది రెగ్యులరైజేషను, ఈపీఎఫ్ పునరుద్ధరణ, హైక్ ఇవ్వాలని, ఫిక్స్డ్ పే అనేది 40,000 రూపాయలు ఫిక్స్డ్ పే చేయాలని కోరుకుంటున్నాం సార్. అలానే ఆడపిల్లలం అయ్యుండి కూడా ఎంత రూరల్ ట్రైబల్స్లో సింగిల్గా కూడా వర్క్ చేసి ఫ్యామిలీని వదిలేసి 6 years గవర్నమెంట్కి సర్వీస్ ఇచ్చాం సార్. కార్పొరేట్లో ఈరోజు ఉన్న వాళ్ళు కూడా మాతో పాటు మా బ్యాచ్మేట్స్ అయి ఉన్న వాళ్ళు కూడా మాకంటే ఎక్కువ సంపాదిస్తున్న గవర్నమెంట్కి సర్వీస్ ఇవ్వాలి, గవర్నమెంట్లో ఉండాలి అన్న మోటోతో మేము వచ్చి సర్వీస్ చేస్తున్నాము. గవర్నమెంట్కి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మేము ఏ వర్క్ చేయడానికైనా మేము రెడీగా ఉన్నాము. గవర్నమెంట్ కూడా మా న్యాయబద్ధమైన మా ఒక్క డిమాండ్స్ని అర్థం చేసుకొని మాకు ఇస్తారని కోరుకుంటున్నాం సార్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుపై తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తమ మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. కూటమి గౌరవ సభలో పల్లా శ్రీనివాసరావు కౌరవుడు అంటూ ఇప్పటికే తీవ్ర వ్యాఖ్య చేసిన బీవీ రామ్ మరింతగా దూకుడు పెంచారు. ఇదే అంశమై భీమిల్లో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీ రామ్ మాట్లాడుతూ, వైసీపీకి కోవర్టుగా మారిన పల్లా అండ్ కో నైతిక విలువలు, ప్రత్యర్థులపై అయినా సంయమనం కోల్పోకుండా ఎలా మాట్లాడాలి తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో పల్లా అండ్ కో కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అది కూడా పల్లా జన్మదినమైన ఈ నెల 12వ తేదీన అంటే సోమవారం నుంచి శిక్షణా తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. హోటల్ దస్పల్లా వేదికగా నిర్వహించే శిక్షణా తరగతులు దివంగత ఎన్టీఆర్కు దిశానిర్దేశం చేసిన సీనియర్ ప్రొఫెసర్ నేతృత్వంలో 10 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. తరగతులకు హాజరయ్యే వారికి హోటల్ దస్పల్లా మధ్యాహ్నం భోజనం ఉచితంగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ శిక్షణా తరగతులకు సీట్లు పరిమితంగా ఉన్నాయన్నారు. ముందుగా వచ్చిన వారికి ముందు అవకాశం కల్పిస్తామని చెప్పారు. విశాఖపట్నం దస్పల్లా హోటల్లో పల్లా అండ్ కో టీంకి తెలుగు శక్తి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పల్లా అండ్ కోకి మనవి చేస్తున్నాం. ఎందుకంటే భాష ఎలా మాట్లాడాలో, అవతల వాళ్ళని ఎలాగా ప్రశ్నించాలో ఇవి మీకు తెలియట్లేదు. మీరు ఒక పందాలో వెళ్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ సంస్కృతానికి విధానంగా మీరు మాట్లాడుతున్నారు. సో నాడు ఎన్టీ రామారావు గారు ఎవరితో అయితే ఎమ్మెల్యేలకు శిక్షణ ఇప్పించారో ఆ ప్రొఫెసర్ గారితోనే రామ్ మీకు శిక్షణ ఇప్పించబోతున్నారు. రేపు ఇది చాలా లిమిటెడ్ సీట్స్తో పెట్టాం. అందువల్ల
నా నెంబర్కి వాట్సాప్ చేసి సీట్స్ రిజర్వ్ చేసుకొని కోరుతున్నాను. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే తప్ప లిమిటెడ్ సీట్సే. అలాగే రేపు మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీగా పెట్టబోతున్నాం. 11 to 1 సెక్షన్ టైమింగ్స్. ఇది 10 రోజుల పాటు పెడుతున్నాం. అసలు డెఫినెట్గా అవతల ఎలా ప్రశ్నించాలి, ఎలాగ ఇరికాటలు పెట్టాలి, ఇలాంటివన్నీ నేర్పించబోతున్నాను. ఎందుకంటే తెలియక మన అవతలకి లూప్ హోల్స్ ఇచ్చేస్తున్నాం. అంతలా అవి ఎలా ఆ మెలకులు నేర్పించడం కోసం ఒక సీనియర్ ప్రొఫెసర్తో శిక్షణ చేయించబోతున్నారు. ప్రజలందరికీ ఉపయోగపడే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వారిపై చర్యలు తీసుకోవాలని శివనగర్ గ్రామ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివనగర్లో కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఉన్న స్థలాన్ని బిల్డర్ ఆక్రమించారన్నారు. 18 అడుగుల స్థలాన్ని ఆక్రమించి ర్యాంపును నిర్వహించామని తెలిపారు. గతంలోని ఖాళీ స్థలంలో గ్రామస్తులందరూ అనేక కార్యక్రమాలు నిర్వహించేవారని చెప్పారు. ప్రస్తుతం ఆ స్థలం కబ్జాకు గురి కావడం వల్ల గ్రామస్తులు అందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారులు చొరవ చూపి కబ్జాకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ స్థలాన్ని ప్రజలందరూ వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని శివనగర్ గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. 2025 ఫిబ్రవరి 23న అర్ధరాత్రి 1 ఓ 30-40 మంది లేబర్ని తీసుకొచ్చి పెద్ద ర్యాంప్ 30 అడుగులు 18 అడుగులు ర్యాంప్ వేసారు సార్. ఆ ర్యాంప్ని మేము ఇంకా ఆయనతో పోరాడలేక జీవీఎంసీ కంప్లైంట్ ఇచ్చాము, స్పందనలో 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాము, మా సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనేమో వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, అక్కడ ర్యాంప్ దగ్గరికి వెళ్ళామంటే అక్కడ మీ ఏరియా కార్పొరేటర్ బర్కత్ అలీ గారు, మన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గారు శ్రీధర్ గారు అడుగుతున్నారండి. మేము అదైతే ఏమీ చేయలేము. అయినా అది అందరం పోరంబోక్ గడ్డ, మీరు దాన్ని అడగడానికి ఏమీ లేదు, మీరు అటువైపు వెళ్ళొద్దు. ఒకవేళ మీరు అటువైపు వెళ్ళారు అంటే మీ స్థలాలు కూడా మేము తీసేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మా మీద గడిపించడం జరిగింది. అదేంటండి ఇంతకుముందు కొట్టింది, ఇంతకుముందు బూత్ ఈరోజు నీతి అయిపోలేదు కదా, ఏంటి మీరు కంచె చేయని వేస్తే ఎలాగవుతుంది అని చెప్పానంటేనేమో ఆయన ఒకటే మాట అన్నారు, అది మీకు స్థలం అని చెప్పేసి మీకు ఏమైనా కాగితాలు ఉన్నాయా అంటే మా దగ్గర కాగితాలు అడుగుతున్నారు. మరి ఆయన ర్యాంప్ వేయడానికి ఆయన కాగితాలు ఉన్నాయి, ఆయన గురించి మీరు అడగడానికి మీకు అర్హత లేదు. మీరు ఈ దిక్కులతో చెప్పుకోండి, మీరు కలెక్టర్తో చెప్పుకుంటారో మినిస్టర్తో చెప్పుకుంటారో ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, దీన్ని అయితే మేము చేతులు ఎత్తేసాం, మేమేం చేయలేము అని చెప్పి కరాఖండిగా చెప్పారండి. ఆ తాలూకా పూర్తి కన్స్ట్రక్షన్ తాలూకా వీడియోస్ ఫొటోస్ అవన్నీ కూడా మేము తీసుకొచ్చి మీ సమక్షంలో మేము పెడుతున్నాం సార్. దయచేసి మాకంటూ ఒక న్యాయం చేపించి మిమ్మల్ని అంటూ మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఈ స్టేజ్కి వచ్చాం సార్. ప్రజలకు అధునాతన వైద్య పరికరాలతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించేందుకు కొత్తగా మరో కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు విశాఖ ఎంజీసీ 7 హిల్స్ సీఈఓ వింగ్ కమాండర్ ఎంకే బోస్ తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన ఆసుపత్రిలో అందించే సేవల వివరాలను తెలిపారు. అధునాతన టెక్నాలజీతో గుండె ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి వైద్య సేవలు అందిస్తామన్నారు. రోగికి అవసరమైతే గుండె ఊపిరితిత్తులు మార్పిడి చేసి వారు త్వరగా కోలుకునే విధంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఇక్కడ వైద్యులు ఎంతో అనుభవజ్ఞులని, వైద్యుల అనుభవంతో పాటు ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వైద్య సేవలకు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని బోస్ తెలిపారు. From behalf of MGM 7 Hills Hospital and MGM Healthcare Chennai, it's indeed a very significant milestone on the part of MGM 7 Hills Hospital as we have decided to launch the Heart and Lung Failure Clinic, which is just the beginning of the next program, that is the Heart and Lung Transplant Program. This is indeed a very significant step on the part of MGM 7 Hills Hospital. Ever since MGM Healthcare Chennai has taken over this hospital in the year 2024 in the month of June, there has been strong endeavors, steps and measures to take this hospital to a newer level where they can make a significant mark and an indelible mark in the field of healthcare. And that has been the endeavor on the part of MGM Healthcare, and that would not have been possible had it not been a tremendous amount of support and encouragement coming in from the leadership of MGM Healthcare, and that leadership is the MD, the Managing Director Dr. Prashant Rajagopalan, and the Director Dr. Urjita Rajagopalan. They have been the force behind in taking 7 Hills Hospital from MGM 7 Hills Hospital to a newer heights and making a very mark in the field of healthcare in the city of Visakhapatnam and the city around it. We have also made sure that this measure that we are taking is supported and patients అందరూ అర్లీగా
రావడం, రిఫరల్ అవ్వటం, వాళ్ళు మెడికల్ మేనేజ్మెంట్ పెట్టడం. సార్ చెప్పినట్టే ఎండ్ స్టేజ్ వరకు మనం ఎలాగోలాంటి మెడిసిన్స్ మీద తీసుకొస్తాం. ఏ స్టేజ్లో అయితే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు మనకి ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది దాంట్లోకి వెళ్తారు, వాళ్ళు రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి. అయితే ఇంటెన్షన్ ఏంటంటే మనకి వీళ్ళు అంత దూరం వెళ్ళి అంత ఖర్చు పెట్టుకుని చేసుకోక్కర్లేకుండా మనకి వైజాగ్లోని ఈ ఫెసిలిటీస్ ఉండేటట్టుగా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ఆ టెక్నాలజీ అంతా, ఎక్స్పర్టీజ్ అంతా మనకు సపోర్ట్ చేస్తారు. సో ఇంటెన్షన్ అంతా అదే. సో ట్రాన్స్ప్లాంట్లో సక్సెస్ రేట్స్ కూడా చాలా బాగున్నాయి. బాలాసర్ ఆల్మోస్ట్ 750 ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేశారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్ మేబీ, ఒక సెంటర్లో, సింగిల్ సెంటర్లో. రిజల్ట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ మా గురువు గారు బాంబే నుంచి చేశారు, కేఎం నుంచి. సో వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్టీజ్ ఉంది, కేర్ ఉంది. సో అలాంటి ఎండ్ స్టేజ్ ఫెయిల్యూర్లో ఉన్న పేషెంట్స్కి మనం వైజాగ్లో, ఆంధ్రాలో ఈ థెరపీ ఇవ్వగలిగితే మనం ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ థింగ్ అండ్ బ్లెస్సింగ్ ఫర్ సెవెన్ హిల్స్ హాస్పిటల్. One of the reasons why we wanted to start this is a heart and lung transplant started in India in a big way around 10 years ago. To be more precise, around 2012, and it was started actually in Chennai. So we are the largest transplant program for heart and lungs not only in India but Asia. We do close to 100 transplants a year, and so far we have done, I think, over 750 transplants. So with increasing awareness, there are also a lot of organ donations happening in Visakhapatnam and in Bhubaneswar and the neighboring areas. And a lot of these organs are not being utilized because of lack of facilities. And to transport these organs all the way to Chennai or Hyderabad is not always possible because of lack of transport options, including commercial flights or air ambulances. And patients don't have to come all the way. So we thought it would be a good thing on our part to start a program here so that sick patients don't have to travel all the way to big cities. That saves them the expense of staying there for waiting for an organ. There will be better utilization of organs here, and the cost can be substantially lower. And you can cater to neighboring states like Chhattisgarh and Orissa as well. So we hope that we are able to bring this technology to this city and this part of the country, which will help thousands of patients with these illnesses. Thanks. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన దేశభక్తిని చాటుకున్నారు. కాశ్మీర్ పెహల్గాంలో ముష్కరుల మరణ హోమం అనంతరం దేశం కోసం జరుగుతున్న ఆపరేషన్ సింధూలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ అంతిమ వేడుకల్లో పాడిమోసిన రుణం తీర్చుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట మండలం ఖల్లితండాలో అమర జవాన్ మురళీ నాయక్ సైనిక అధికార లాంఛనాలతో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వీర జవాన్ పాడమోసి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన సైనికులకు నివాళి అర్పించిన రాష్ట్ర గవర్నర్. మన సైనికుల సత్తాకు పాకిస్తాన్ బెంబేలెత్తిందంటున్న సీఎం చంద్రబాబు. వీర జవాన్ మురళీ నాయక్ కి ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా. నాయక్ కుటుంబానికి తన సొంత నిధులను ప్రకటించిన పవన్. వీర జవాన్ మురళీ నాయక్ పాడమోసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడిని మరువమని వ్యాఖ్య. బీసీల సంక్షేమం, హక్కుల సాధనల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన బీసీ సమన్వయ కమిటీ విశాఖ జిల్లా అధ్యక్షులు కట్టా మల్లేశ్వరరావు. బీసీల రిజర్వేషన్ల శాతం పెంపునకు కృషి చేస్తామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.